ప్రైజ్లాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట చెప్పాలని ఆశిస్తున్నాను. ఒక పెద్ద సముద్రము. ఆ సముద్రంలో ఒక పెద్ద ఓడ. అంటే ఒక పడవ. అందులో ఒక చిన్న పీట, ఒక చిన్న స్టూలు, ఒక చిన్న చైరు, సోఫా, మంచం ఇలా ఇవన్నీ అందులో ఉన్నాయి. ఒక్కొక్కరు వచ్చేసి పీట మీద, ఒక్కొక్కరు కుర్చీల మీద, చైర్ల మీద, పరుపుల మీద, ఒక మంచి ఏసీ మీద. ఇవన్నీ ఎవరికి వారికి ఎక్కడ అవసరమో అక్కడ వాళ్ళు కూర్చున్నారు. ఒక ఆయన వచ్చేసి కింద కూర్చున్నాడు. ఓడలో కింద భాగంలో ఒక మూలన కూర్చున్నాడు. కింద కూర్చునేసరికి వాళ్ళందరూ, రేయ్ నీ స్థితి అదే, నీ గతి అదే, నీ జీవితం అదే అని చెప్పి ఎక్కరిస్తూ హేళన చేస్తూ వారు బాగా నవ్వుతూ ఉన్నారు. వారికి అది ఇబ్బందికరంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇదంతా అతని వైపు చూసి అసహ్యంగా చూసి ఏదో అంటరాను అన్నట్టుగా, వీడి బ్రతుకు ఇంతే అన్నట్టుగా చెప్పి ఇలాగే చెప్తా ఉన్నారు. చూసి అందులో ఒక ప్రధాని లేచి, ఏంది బాబు ఇలా కింద కూర్చోవడం ఎందుకు, వాళ్ళతో అనిపించడం ఎందుకు, ఆ మాట పడడం ఎందుకు, లేచి చక్కగా ఎక్కడ ఒక్కడ కూర్చోవచ్చు కదా అని చెప్పి ఆ పెద్దాయన అంటే, ఆయన అన్నాడు, అయ్యా నేను ఇక్కడ కూర్చున్నాను కరెక్టే, మీరు ఆ స్థానంలో కూర్చొని సంతోషిస్తూ ఆనందపడుతూ మీరు గంతెలిస్తున్నారు వాస్తవమే. కానీ నేను ఈ యొక్క పడవలో నాకు చోటు దక్కినందుకు, ఇందులో నేను కూర్చున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నానయ్యా. నాకు ఈ భాగ్యం కలిగినందుకు నేను సంతోషిస్తున్నానే తప్ప నేను ఏది ఆశిస్తలేను. నాకు ఇందులో చోటు దక్కడమే నాకు ఒక భాగ్యంగా చూస్తానని చెప్పి ఆ మాట అనేసరికి పెద్దానికి ఆశ్చర్యం అనిపిస్తుంది. కరెక్టే కదా. లూకాసు వార్త 14:11 వచనంలో ఏముంది? తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించబడినవాడు కదా వాడు హెచ్చింపబడతాడు. అదే సమయల గ్రంథంలో మనుషులు పైరూపమే చూస్తారు, కానీ దేవుడు ఆంతర్యంలో ఉన్న వాటిని చూస్తారు. పైన వాటినే వెతుకుతారు కదా. ఏ పైన ఏ రకంగా ఉంది, ఎలా ఉన్నాడు, ఏ డ్రెస్ వేసుకున్నాడు, పాష్ ఉన్నాడా, కలర్ నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, హైట్ ఉన్నాడా, నాకు సూట్ అవుతాడా, నేను అతను కరెక్ట్ అవుతానా, ఇవన్నీ పైన చూస్తాం. కానీ ఆంతర్యంలో దాగి ఉన్నది ఎవరు చూస్తాడు? అది దేవుడు చూస్తాడు కదా. నిజంగా పిల్లారు, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే రక్షణ దొరకడమే మహాభాగ్యంగా భావించుకోవాలి. ఇవన్నీ హెచ్చు తగ్గులు అవన్నీ దేవుడు చూసుకుంటాడు. మన దగ్గర తగ్గింపు గుణమే, ప్రభుని గణపరిచే గుణమే ఉండాలి. అదే నిజమైన దేవునికిచ్చే గౌరవం, భక్తి. ఇదే మంచి జీవితం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.